వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహితులే. కానీ వారిని కలిపింది ఫేస్బుక్లో పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ఇద్దరు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అశోక్ నగర్కి చెందిన వివాహితకు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన స్వామి అనే యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. మహిళ భర్త పని కోసం మరో గ్రామానికి వారం రోజుల క్రితం వెళ్ళగా ప్రియుడు స్వామిని ఇంటికి పిలిపించుకుంది. స్వామి ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన కాలనీ వాసులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గ్రామంలోని బోరింగ్కి ఇద్దరిని కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అచ్చుడు అచ్చుడు రాకపోవుడుగా అది మన నిర్ణయం. రేపు కులం అంతా ఏకైతే ఏం చేద్దామో కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పోలీసుల్లో మిలువు అంటే మనం చెప్పులు లేచి పళ్ళు అంతా దింపి లేనితోటి తలకాయ ఇప్పుడు మనకెందుకు. అడ్డుకోవద్దు, డప్పులు గిప్పులు పంపి పోలీసు వాళ్ళు వస్తారు. లేదు తలకాయ పంపి పిల్లకి మా ఊరికి ఇచ్చారు. ఇద్దరు పిల్లలు అయినరు. ఇద్దరు పిల్లలు అయినాక వేరే ఆయన తీసుకొచ్చుకొని ఇంట సంసారం చేస్తుంది. ఆడు ఈ భరించలేక పోయి హైదరాబాద్ ఉన్నాడు భర్త. ఇక అందరు కలిసి ఏం చేసారు, చెట్టు కట్టేసినాం. అంటే ఇంతకు ముందుగా అమ్మాయికి చెప్పినట పిల్లలు, అమ్మాయి నువ్వు ఇటువంటి బుద్ధి మార్చుకొని, ఇద్దరు పిల్లలు ఈ బుద్ధి మార్చుకొని చక్కగా నీ పెనుమిటి పట్టుకొని బతుకు అని చెప్పినట పిల్లలు. కానీ అది కాకుండా బాగా ఓరు చేసి 4 రోజులు 3 రోజులు అయితే అందట తీసుకొచ్చి ఇంట పెట్టుకుని ఇప్పుడు ఇక మేము అందరు జనం అయితే అంత చూసిర్రు. కానీ గవర్నమెంట్ అప్పచెప్పి వాళ్ళు ఏం చేస్తారో నిర్ణయం. అదిగాక ఇప్పుడు అద్దు మా ఇక ఆయనతోటే సంసారం చేయాలి, ఆయన దగ్గరనే ఉండాలి. ఆ అమ్మాయి అయితే మా దగ్గర వద్దు. అమ్మాయి కొత్త పిల్ల అయితే మా ఊరికి డప్పులు గిప్పులు పంపి పోలీసు వాళ్ళు వస్తారు. లేదు తలకాయ పంపి ఇగో ఇలా అక్కడ రోడ్డుతోనే ప్యాంట్లో అన్న పైసలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి.